కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కృష్ణా జిల్లాకు మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగారావు పేరు పెట్టాలని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాలపాలెం బుజ్జి అన్నారు. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని గుర్తు చేశారు. గతంలో కూడా ప్రభుత్వానికి అనేక సార్లు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, ఈసారి కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని బుజ్జి తెలిపారు. రంగా లాంటి నాయకుడికి ఇది మనం ఇవ్వాల్సిన గౌరవమన్నారు. మనం రంగా గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలని రంగా గారి అభిమానులందరూ ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ గతంలో ఉన్న గవర్నమెంట్ పెట్టకపోవడం వల్ల మన అందరి ఆగ్రహాన్ని చవిచూసడం జరిగింది. అలాగే మనకి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు, సోము వీర్రాజు గారు, అలాగే మన కూటమి సభ్యులందరూ మ్యాక్సిమం నాయకులందరూ మేము అధికారంలో వస్తే రంగా గారి పేరు పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మనందరం కూటమి ప్రభుత్వానికి, రంగా గారి అభిమానులందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి వాళ్ళు అధికారంలో రావడానికి మన వంతు మన కృషి మనం చేయడం జరిగింది. మన రంగా గారి పేరుని, అలాగే దామోదర సంజయ్ గారి పేరుని కూడా కర్నూలు జిల్లాకి పెట్టాలని మనం కోరడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని మంత్రివర్గ సమావేశం 10వ తారీఖున జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని మేము ఇచ్చిన అర్జీలు కానీ అందరూ రంగా గారి పేరు పెట్టాలని అందరం పోరాటం జరిగింది. అందరి కోరికని నెరవేర్చి 10వ తారీఖున మీరు నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెడతానని స్పష్టమైన హామీ 10వ తారీఖున ఇస్తారని ఆశిస్తున్నాం, ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒక పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి నా వ్యక్తిని ఆ రోజున హత్య చేయడం జరిగింది. ఆ కేసును కూడా రీఓపెనింగ్ చేసి ఎవరో ముద్దాయిలు అది కూడా నిజ నిర్ధారణ చేయాలి. దాన్ని కూడా త్వరలో మేము హోమ్ మినిస్టర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా కలవడం జరుగుతుంది. రంగా గారి పేరుని ఒక జిల్లాకి పెట్టుకునే వరకు మేము కృషి చేసి పెట్టుకునే వరకు మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం.